9 వైబ్స్. ఒకే రోజు ఎన్నికలు, విడివిడిగా నిర్వహణతో కాంగ్రెస్కు ఛాన్స్. ఏ ఉప ఎన్నికకు పోటీ చేస్తున్నారో పోటీదారులు పేర్కొనాలి. సవివరంగా షెడ్యూల్లో సిఈసి మార్గదర్శకాలు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా పోలింగ్ బాక్సులు. ఈ నెల 29వ తేదీన ఎమ్మెల్యే కోటాల్లో జరిగే 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీనే దక్కించుకునే అవకాశం ఉంది. సంఖ్యాబలం పరంగా చూస్తే కాంగ్రెస్కు 1, బీఆర్ఎస్కు 1 రావాల్సి ఉన్న సరుస్థానాలకు వేరువేరుగా నోటిఫికేషన్లు, వేరువేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. ఈ నెల 28వ తేదీన ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు రాజీనామా చేసిన ఏ సభ్యుడి స్థానంలో ఎన్నికవడానికి నామినేషన్ వేస్తున్నారో స్పష్టంగా పేర్కోవాలని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలలో స్పష్టం చేసింది. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పడికన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వారిద్దరూ గత నెల 3వ తేదీన తమకు పదవులను రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీలుగా వీళ్ళిద్దరికీ నవంబర్ 2007 వరకు గడువు ఉన్న ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వేర్వేరుగా జరిగే ఈ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లలో ఒకటి తెల్ల, రెండోది గులాబీ రంగులో ముద్రించాలని స్పష్టం చేశారు. మొత్తం సభ్యులు 119. ఎన్నికవ్వాల్సిన స్థానాల సంఖ్య 1తో భాగించడంతో వచ్చే భాగఫలం ఒకరికి రావాల్సిన ఓట్ల సంఖ్య 58.5 స్థానాలను నిర్ధారిస్తారు. ప్రస్తుతం వేరువేరుగా ఎన్నిక నిర్వహిస్తుండడం వల్ల ఒక అభ్యర్థికి కనీసం 595 ఓట్లు లభిస్తే ఆ అభ్యర్థి ఎన్నిక కావడానికి వీలుంటుంది. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులున్నందున 2 స్థానాలకు వేరువేరుగా 119 మంది సభ్యులు 2 సార్లు ఓట్లు వేయాల్సి ఉండడంతో ఈ 2 స్థానాలు కాంగ్రెస్ దక్కనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉంటే రెండిటిని ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉన్న పక్షంలో మొత్తం సభ్యుల సంఖ్య 119ని ఎన్నిక కావాల్సిన స్థానాలు రెండింటికి 1 కలపడం వల్ల 30.6 ఓట్లు లభిస్తే ఒక ఎమ్మెల్సీ స్థానం రావడానికి అవకాశం ఉండేది. ఈ లెక్కన కాంగ్రెస్కు 1, బీఆర్ఎస్కు 1 ఖచ్చితంగా వచ్చేవి. 2వ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఏ పార్టీకి కూడా మెజారిటీ లేనందున దాదాపు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశం ఉండేది. అయితే ఎన్నికల సంఘం ఈ రెండింటికి వేర్వేరుగా ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. అసెంబ్లీలోని కమిటీ హాల్ 1లో ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేవారు ఎస్సీ, ఎస్టీలు 5,000, మిగిలిన కులాల వారైతే 10,000 డిపాజిట్ కట్టాలని పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.